క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం యేసు తిరుహృదయ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. 1856లో 11వ భక్తినాథ పోపు గారు ఈ యొక్క పండుగను ప్రారంభించారు. ఈ యొక్క పండుగ మనం యేసు ప్రభు శరీర రక్తాలు తర్వాత వచ్చే శుక్రవారం నాడు ఈ యొక్క పండుగను మనం చేసుకుంటూ ఉన్నాము. ప్రియమిత్రులారా, ఒక ధనికుడికి ఎన్నో సిరి సంపదలు ఆస్తులు ఉన్నప్పటికీ అతనుకు మంచి పేరు ఉండదు. దానికి కారణం ఏమిటంటే అతనికి ఇతరులను ప్రేమించే మనసు ఉండకపోవడం. స్వార్థం, కుళ్ళు, కుతంత్రాలతో నిండిపోయిన తన మనసు వల్ల ఆయన ఎదగలేకపోయాడు, సమాజంలో మంచి పేరు తెచ్చుకోలేకపోయాడు. ఈ యొక్క చిన్న కథ ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటంటే మనకు ఎంత ధనం, ఐశ్వర్యం, ఆస్తులు ఉన్నప్పటికీ ఆంతరంగిక శుద్ధి లేకపోతే మనకు ఉన్నదంతా వ్యర్థమే. మన జీవితంలో మనకు అవసరమైనది అంతరంగిక శుద్ధి మాత్రమే. అందుకే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది: హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి కలిగి జీవించాలి. దానికి యేసు తిరుహృదయం గొప్ప ఆదర్శం. నేటి సువార్త ద్వారా మనకు యేసు తాను సాధుశీలుడని, వినమ్ర హృదయుడని, మీరు నా తండ్రి నుండి నేర్చుకోండి అని ఆహ్వానిస్తున్నారు. మీరును నా తండ్రి నుండి నేర్చుకోమని ఆహ్వానిస్తున్నారు. ఆయన తిరుహృదయం ప్రేమానురాగాలతో, స్వార్థం లేని నిష్కలంకమైన మరణింపు స్వభావముతో మరియు గర్వానికి చోటు లేని పవిత్ర హృదయం. రాజులకు రాజు, క్రీస్తు రాజు అయినప్పటికీ పశువుల పాకలో జన్మించిన తగ్గింపు హృదయం. దిక్కులేని వారిని ఆదరించిన తగ్గింపు హృదయం. దిక్కులేని వారిని ఆదరించిన ఆదర్శ హృదయం. దిక్కులేని వారిని ఆదరించిన కారుణ్య హృదయం. ఇతరుల బాధలను తీర్చిన సేవా హృదయం. చివరికి మన పాపముల కొరకు తన ప్రాణాన్ని అర్పించిన త్యాగ హృదయం మన యేసు తిరుహృదయం. కాబట్టి ప్రభు హృదయాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మన హృదయాలను కూడా ఆయన హృదయం వలె మార్చుకోవాలి. పవిత్ర గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది: మనుష్యుడు బాహ్య రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు మన ఆంతరంగిక హృదయాన్ని చూస్తాడు. కానీ దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తాడు. అందుకే మనం బాహ్య సౌందర్యం కోసం కాకుండా ఆంతరంగిక శుద్ధి కోసం ప్రయత్నిద్దాం. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎల్లప్పుడూ నిరాకరించడు. కాబట్టి అటువంటి పవిత్ర హృదయాన్ని మనకు దయచేయాలని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుదాం. ఆమెన్.